హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక హోటల్ స్టైల్లో చట్నీ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ చట్నీ మనము అన్ని బ్రేక్ఫాస్ట్లకు కూడా తినచ్చండి. అన్ని బ్రేక్ఫాస్ట్లకు కూడా చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలనేది ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా చూపిస్తున్నాను. ఈ రెసిపీని మీరు ఎప్పుడైనా చట్నీ ఏదైనా మార్నింగ్ టిఫిన్స్లోకి చేసుకోవాలంటే ఈ విధంగా ఫాలో అవ్వండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇప్పుడైతే నేను ఈ చట్నీ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. మీరు కూడా చూసేయండి. అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి 1 కప్పు పల్లీలు వేసుకుంటున్నానండి. ఇలా పల్లీలు అయితే వేసుకుంటున్నాం. ఒక 1.5 కప్పు వరకు పల్లీలు వేసుకొనేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. మనకు పల్లీలు చట్నీకి ఎలా చేసుకోవాలో తెలుసు కదండి. కొంచెం పైన పొట్టు ఊడొచ్చేంత వరకు చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ఒక హ్యాండ్ఫుల్ వరకు నేను పప్పులు తీసుకున్నానండి. మీరు పుట్నాలు అంటారు కదా, అదే పప్పులు తీసుకునేసి కూడా అవి కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రై చేసుకునేసి ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు చట్నీ అనేది కూడా బాగుంటుంది టేస్టీగా. గింజ లోపల వరకు వేగాలండి. ఇప్పుడైతే మనకు పల్లీలు పప్పులు రెండు కూడా బాగా వేగిపోయినాయి కాబట్టి తీసి పక్కన పెట్టేద్దాము. ఇవి కొంచెం బాగా చల్లారాలి. ఇక్కడ నేను గ్రీన్ చిల్లీస్ తీసుకున్నానండి. గ్రీన్ చిల్లీస్ ఇవి కొంచెం బాగా స్పైసీగా ఉంటాయి. ఆయిల్ వేసుకునేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు బాగుంటుంది. నేను కొంచెం స్పైసీగా ఉన్నాయి కాబట్టి స్పైసీ ఎక్కువ తినే వాళ్ళకైతే సరిపోతుందండి. తక్కువ తినే వాళ్ళైతే కొంచెం కారం చూసి వేసుకోండి. ఇప్పుడైతే నేను పల్లీలు పప్పులు కూడా వాళ్ళకి పచ్చిమిర్చి వేయించిన ఆయిల్లో వేయించిన పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటున్నానండి. ఇందులోకి ఫ్రెష్గా కొబ్బరి అనేది వేసుకునేసి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం చింతపండు కూడా వేసేసుకొని ఇవి ఫస్ట్ గ్రైండ్ చేసుకునేసి ఆ తర్వాత బాగా గ్రైండ్ అయ్యాక కొంచెం వాటర్ కూడా వేసుకునేసి గ్రైండ్ చేసుకోండి. మనకు చట్నీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే మనకు చట్నీ అనేది బాగా రెడీ అయిపోయింది. ఇంకొంచెం చాలా గట్టిగా ఉంది కదండి, ఇంకొంచెం వాటర్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇలా గట్టి చట్నీ తినేవారికి అయితే సరిపోయేలాగా అయితే సరిపోతుంది. లేదంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇడ్లీ, దోశ, పూరి, చపాతీ, అన్నము, పొంగలి ఇలా అన్నిట్లోకి కూడా ఈ చట్నీ అనేది చాలా రుచిగా ఉంటుంది. మీరైతే తప్పకుండా ట్రై చేసి చూడండి. రుచి చాలా రుచిగా ఉంటుందండి. సూపర్గా ఉంటుంది. ఇలా చట్నీ అనేది చేసి పెట్టుకుంటే మనకు టిఫిన్ కూడా చాలా రుచిగా అనిపిస్తుంది. మీరు ఇప్పుడైతే చట్నీ రెడీ అయిపోయింది. నేను సర్వ్ కూడా చేసేసాను. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను ఈ పల్లి చట్నీ చేసేసాను కాబట్టి అందరూ కూడా ఎంజాయ్ చేసేసారు. మీరు కూడా ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్